సిగరెట్టు మందు తాగొద్దని మేము చెప్పం. తాగితే మీరే పోతారు. ఇంకా మీ ఇష్టం. కాలేజ్. మన కాలేజ్ అనగానే గుర్తొచ్చేది మన ఫ్రెండ్స్, పార్టీస్, గాసిప్స్ అండ్ మన బ్యాచ్. అన్ని కాలేజెస్లో అందరిలానే ఇక్కడ కూడా బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పేరే ఫంటాస్టిక్ 5. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో కనీసం వస్తువులు లేని ఈ కాలేజ్లో మన కుర్రోళ్ళు ఏం చేయబోతున్నారో ముందు ముందు చూద్దాం. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. మన సినిమాకి మెయిన్ రోల్ ఇతనిదే. ఇతని పేరు నరసింహ. ఏంటి అంత పవర్ఫుల్ ని పెట్టుకుని ఇలా ఉన్నాడని చూస్తున్నారా? మనోడి క్యారెక్టర్ మనకు ముందు ముందు అర్థం అవుతుంది. వీడి పేరు జగ్గుబాయ్. వీడికి తాగితే గాని తెల్లారదు, రోజు గడవదు. కొంచెం రోడ్ చూసుకున్నాను రా. ఎప్పుడు సెల్లనేటి 3 రోజులు తిండి లేపన బతకలు కానీ 3 నిమిషాలు సెల్ లేపన బతకని భయ్యా. ఇదండి ఇతని వరుస. ఇతను ఏం లేకపోయినా బతికేస్తాడేమో కానీ మొబైల్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఇతని పేరు ప్రవీణ్. ఏట్రా ఈ కాలేజ్ ఎప్పుడు వచ్చింది? ఏ సంగతి? ఏ బ్రాంచ్? Square B square A plus B whole square. Tom and Jerry war. ఇతని పేరు రఘువరన్. ఇతనికి చదువే ప్రపంచం. పాస్ అయితే చాలు అనుకునే ఈ రోజుల్లో ఇతనికి 98.33% వచ్చిందండి. ఇదేనండి మన బ్యాచ్. ఏంటి ఫంటాస్టిక్ 5 అన్నారు, నలుగురే ఉన్నారని చూస్తున్నారా? ఇంకోటి ఎంట్రీకి ఇంకా టైం ఉందండి. చూసారుగా మనల్ని. వీళ్ళందరూ ఒకటే కాలేజ్, ఒకటే బ్యాచ్, ఒకటే రూమ్ కూడా అయితే మన పరిస్థితి ఏంటో. నువ్వా ఒక్క నాకు నెమ్మగుల్లో కొన్నావు సార్ కరెంట్ బిల్లే సార్. కరెంట్ బిల్లా? కరెంట్ బిల్లు ఖాళీలో కొన్నావు. నీకెవడు ఇచ్చారు ఉద్యోగం? వెళ్ళే పొద్దున్న బలవారు తగిలారు సార్. ఇది మన వాళ్ళు రోజు కూర్చొని ప్రపంచం గురించి మాట్లాడుకునే స్పాట్. అన్నా ఈ గోడ పొక్కెట్టు ఆవిడ అంతటా అంతవా? ఏడన్నా చెప్పన్నా. ఆవిడే పేకలాడు అంతే అంటవా? అంతే. ఏడు మరి మాడా మరి మాట అడింగిలే గొంపే అన్నా ఓడాడు. అవునరా గొప్ప గేర్ కొన్నాడు. ఆ గేర్ చూద్దాం పదండి. అయ్యా ఆగే ఆగే రారా. ఏ ఊర్రే? ఎవరా మీరు? చిచ్చి ఏరా పొగరా తగలరా. నా బ్యాగ్ దగ్గర టచ్ చేస్తారా? అరగంట ఆగండి, ఈ పని చెప్తాను. వీళ్ళు కొంది బాగా మూడింది, ఈ పని చెప్తాను అంటే. అన్నా అరగంట ఆగే తర్వాత చూద్దానా? మనం కన్నులు పెంచాం. రా ఇక్కడే ఉందా, ఏం పీకుతాడు చూద్దాం. అన్నా అడే చేస్తారంతవా? లేదురా కంపే.
అన్న ఆడన మళ్ళీ వచ్చాడు ఆయన చూద్దాం ఒకసారి. ఏమొచ్చావా మళ్ళీ ఏమొచ్చా చెప్పా మళ్ళీ ఏమొచ్చావా తగలకేడు వెళ్ళు ఏమొచ్చా టవల్ తెచ్చారా? అటు చూడండి రా. ఏంట్రా సీనియర్ కూడారంట పిచ్చి పిచ్చిగా ఉందా బతకడం లేదా మీకు రేయ్ సార్ 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 మీ ఇవ్వడం తెలియదు సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ క్షమించండి సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్ చెప్పండి రా. స్టార్టింగ్లో ఒకడికి టైం ఉందని చెప్పామే, అది ఈడే. ఈడి పేరు శివ. వీడికి చదువుతో పాటు బైకులన్నా గొడవలన్నా చాలా ఇష్టం. మామూలు మీద బాబా. హే శివ మన ఫ్రెండ్సేనా? సారీ శివ తెలియకొచ్చాను. మనం ఏదో అన్నారంట. సారీ రా తమ్ముడు, మీరు ఎలా చూసుకుంటారు. మనవలనంటరా మనలో గొడవ ఎందుకు? పద పద. ఓర్ మాయ నువ్వు దేవుడురా మాయ నిజంగా. ఓర్ మాయ నువ్వు నా ఆపోదు మాయో. రే నువ్వు రాకపోతే మా పని అయిపోయింది రా. థ్యాంక్ యూ సో మచ్ రా. రే మనలో మనకి అవన్నీ ఎందుకు పదండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇతను ఇక్కడ లోకల్ రౌడీ కమ్ టీచర్ అండి. నా పేరు రజని. మీకు మెకానికల్ చెప్పడానికి వచ్చాను. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ గైస్. ఐఎమ్ సాయి కమింగ్ ఫ్రమ్ గొల్లపేట. I am Raghuvaran, 98.3%. మై నేమ్ నరసింహ. ఫాదర్ నేమ్ సమరసింహ. హౌస్ నేమ్ ఉగర్సింహ. ఐ ఆమ్ ఫ్రమ్ అడ్రోడ్ శ్రీకాకుళం. పవన్ ఇక్కడ, సేవకులం అక్కడ. నా పేరు సహాయం, మాది మొక్క. ఐఎమ్ మనీ. జగ్గు బాయ్ తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు తాగలేడు. సార్ నా పేరు ఇప్పుడు నేను మెయిల్ చేశాను. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ పంపించి చూసుకోండి సరేనా. ఐ ఆమ్ ముఖేష్. నా పేరు బాలాజీ. నా పేరు సతీష్, నేను కరెంట్ ఆఫీసులో పనిచేస్తాను. నా పేరు శివ. నా గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సర్లేండి ఎటు నుంచి చెప్పండి. ఏం సార్? ప్రజెంట్ ఏం సార్? ఏం సార్? రేన్ సార్ ఏం సార్? రేన్ సార్ రేన్ సార్ రేన్ సార్. అవునయ్యా. హలో నా సార్ ఇటు. ఈ రోజుకి చాలు, పండుగ చేసుకుంటారా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడత మాకు మేము మహాబాబులం. ఏటీడు అన్నా ఏడ్చి అతను సూర్య నమస్కారం రా. నమస్కారం అన్నా. రాత్రి తాగి దిగేసరికి ఈ టైం అయిందిరా. అయినా సూర్యుడు ఎప్పుడు అలానే ఉంటాడు రా. మనం ఎప్పుడు లెగిస్తే అప్పుడే తెల్లారి, అప్పుడే సూర్య నమస్కారం. సర్లే పూజ టైం అవుతుంది.
అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప. కూర్చో నరసింహ. ఓం సన్నిలయ నమః, ఓం పీరాయ నమః, ఓం విస్కాయ నమః. సన్నిలియను రోజు 6 బీర్లు 3 బాటలు తాగుతూ ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు చూస్తున్నాను. చల్లగా దీవించమ్మ తల్లే. రెడీయా? ఓం సన్నిలయ నమః, ఓం మియా ఖలీఫాయ నమః. హలో చెప్పు డార్లింగ్. సినిమాకా నాకు రావడం కాదు డార్లింగ్. చెప్పాక నాకు రావడం కాదు. ఫోన్ పెట్టి. ఏంట్రా మామ ఎప్పుడు మొబైల్ అయినా ఇంకేం పని ఉండదా? నేను తిని లేకపోయినా 3 రోజులు బతకాలి కానీ మొబైల్ లేకపోతే 3 నిమిషాలు ఉండలే మామ. లుంగి డ్యాన్స్ 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 లుంగి డ్యాన్స్. అయినా ఏందన్నా నువ్వు ఎప్పుడు అలా ఫోన్లో గుంటలతో మాట్లాడేంది? ఆ పని మంచిది కాదన్నా. ఎప్పటికైనా గవర్నమెంట్ చాలా ప్రచారం చేస్తుంది, జాగ్రత్తగా ఉన్నామని. కనీసం వాళ్ళు ఇచ్చిందైనా కూడన్నా. అరే మామ, నేను ఇంటర్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను రా. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పి నా హార్ట్ మొక్క చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాయి. నన్ను ఏం చేయమంటారా? మిగిలిన బ్రెయిన్ కూడా ఎవరిని ప్రేమించకూడదని సడన్ ప్రేమిస్తాను. బ్రెయిన్ ఎంతకు మించి నన్ను ఇంకేం చేయమంటావు? ఏదో అనుకున్నాం కానీ చాలా కథ ఉందన్నా నీ దగ్గర. మామూలుగానే మెకానికల్లో అమ్మాయిల్ని అబ్బాయిలు మ్యూజియం చూస్తారా? మీకు ఒక్క అమ్మాయి కూడా లేదురా. లక్కీ బాయ్స్. ఈరోజు మీకు మంచి బంపర్ ఆఫర్ రా. నేను చెప్పిన ప్రాబ్లం ఎవడైనా సాల్వ్ చేస్తే వాడు ఈరోజు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చురా. వాడికి ఫుల్ అటెండెన్స్. రాయ్ బాగుందిరా. సార్ నిన్నే చదివాను సార్. ఏంటి సార్ మర్చిపోయాను సార్. సార్ నిన్నే బుక్లో చూసాను సార్. మర్చిపోయాను సార్. నిన్నే చదివాను సార్. ప్లీజ్ సార్. నీకంత సీన్ లేదు, వెళ్ళి కూర్చో. సరే సార్. చాలా బాగుందిరా. మీరందరూ బాగానే ట్రై చేశారు కానీ ఆ 5 ప్రయత్నం మాత్రం నాకు బాగా నచ్చిందిరా. మీరు బయటకు వెళ్ళిపోవచ్చురా. మీరేనరా జగ్గుబాయ్, నరసింహ, ప్రవీణ్, రఘువరన్, శివ, మీరేనరా. బయటకు వెళ్ళిపోండిరా. చల్. అన్నా నువ్వు నీ కాల్జోడు నీ పుస్తకాలు అచ్చ మా ఊరు అడ్రోడ్ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం పిచ్చి గులమ్ముకున్నా ఉన్నావన్నా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా ఊగితే మర్యాదగా చెప్తున్నా. వెళ్ళి చెప్పవచ్చు కానీ మీలాంటి వాళ్ళు బొచ్చి మంది చూసాం. నా ముడిపోయిన మొలతాడు కూడా పీకలేదు. అన్నా ఏటన్నా ఎప్పుడు పుస్తకాలేనా? పనికొచ్చే పనులు ఏమని చేస్తావా? హాయ్ రా మామ, హౌ ఆర్ యూ? ఫైన్ రా. ఇంకేటి సంగతులు? నువ్వే చెప్పాలరా. అరే ఫూల్, చదువుకున్నా పనికొచ్చిన పనులు ఇంకే ఉంటారా? ఏంట్రా మీ గొడవ? ఏం లేదు. అరే రఘువర్, నువ్వు 95% తెచ్చుకుని ఏం చేస్తావురా? జాబ్ చేస్తా. 60% వచ్చిన జాబ్ రాదని నువ్వు బాండ్ రాసిస్తావా? ఇప్పుడా నరసింహ ఒకటి చెప్తా విను. వీళ్ళు ఎప్పుడు చదివేవాడికి చదువు, ఎగ్జామ్స్, రిజల్ట్స్, మార్క్స్, ఆఖరిలో మెడలో బంగారం బెల్ల, అంతకుమించి ఇంకేం ఉండదురా. అదే మనల్ని ఎంజాయ్ చేసేవారు అనుకో, క్యాంటీన్లు, సొల్లు, సినిమాలు, బీర్లు, పార్టీలు. అయినా ఆఖరిలో చేస్తే ఆడు చేసేది అదే జాబు, మనం చేస్తే అదే జాబు. అయినా ఇది బీటెక్ లో చాలా మంది తెలియని పచ్చి నిజంరా. నువ్వు చెప్పింది నిజంరా మామ. నేను కూడా ఇక నుంచి లైఫ్ని కొత్త యాంగిల్లో చూస్తా.
ఒరే ఏంట్రా మా నరసింహ కూడా 6 నెలలు అయింది ఊరెళ్ళి ఇంకా కనిపించట్లేదు ఏమయ్యాడు ఏంటి అసలు ఫోన్ చేయడికి స్విచ్ ఆఫ్ వస్తుందిరా. స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా ఒరే మన కార్ ఏదో వస్తుంది మన కారులో కార్ ఏంట్రా అవునరా కార్ వస్తుంది అవునరా ఏంటి చూద్దాం పదండి ఒకసారి ఒరే నరసింహ ఏంట్రా నువ్వు కారు కోటు అసలు ఏటవుతుంది ఏంటి సంగతి అదేరా అప్పుడు గల్లీలో క్రికెట్ ఆడుకునే వాళ్ళం కదరా. అలా తర్వాత ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తే సెలెక్ట్ అయ్యాను. తర్వాత అలా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇప్పుడు స్టార్ అయ్యాను రా. ఇప్పుడు ఈ కారు సూటు అన్నీ పరపతి అంతా మన వల్ల కదా వచ్చింది. అంటారా మీరు అందరు ఫ్రెండ్స్ రా.